హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం డబ్బు ఎలా వృధా అవుతుందన్న విషయం మీద టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం. డబ్బు వృధా అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే అందులో ఒక చిన్న మనం వృధా చేయడానికి ఒక చిన్న టాపిక్ గురించి మాత్రం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం చిన్న చిన్న కారణాల వల్లనే ఈ డబ్బు అనేది వృధా అయిపోతుంది. మనకు తెలియకుండానే మనం చాలా వృధా చేస్తుంటాం. అది ఖర్చు అయిపోయిన తర్వాత అరే అక్కడ అనవసరం ఖర్చు చేసామని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి, అట్లనే అనిపిస్తుంది మీకు. నేను కూడా చాలా చేసిన, చిన్న చిన్న తప్పులు చేసిన. అవి ఏంటనేది నేను ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం మెయిన్గా మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల బొమ్మల విషయం అనమాట. బొమ్మల విషయంలో మనం చేసే తప్పులు, మనం చేసే డబ్బు వృధా అనే దాని గురించి మాత్రం మాట్లాడుకుందాం. మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, చిన్న మిస్టేక్ కూడా కాదు, పెద్ద మిస్టేక్ ఏంటంటే, పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా బొమ్మలు మాత్రం కొనిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు అడగగానే కొనిస్తారు. అది మనం చేసే పెద్ద మిస్టేక్. నేను ఒక డైలాగ్ చెప్తా మీకు. నేను విన్నా, అంటే మా చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్లో కానీ నేను ఈ మాటలు విన్నా. అంటే చిన్నపిల్లలకి ఎందుకు అట్లా అడగగానే కొనిస్తారు, ఎందుకని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మనం చిన్నప్పుడు అనుభవించలేని అన్ని సరదాలన్నీ మన పిల్లల మీద చూసుకోవాలిగా. మనకప్పుడు మన పేరెంట్స్ కొనివ్వలేదు, బట్ ఇప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నాం కదా, మనం కొనిద్దామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఉద్దేశం తప్పని నేను అనట్లేదు, బట్ ఏంటంటే దానివల్ల పిల్లలు చాలా మొండిగా తయారవ్వడం, వాళ్ళు మారం చేయడం, ఇంకా అదే అలవాటుగా మారిపోవడం అట్లా జరుగుతుంది అనమాట. మీరు కూడా చూసుకోండి, చిన్నపిల్లలు మనం ఏదైనా అడగగానే కొనిచ్చిన, వాళ్ళకి అన్నీ అనవసరంగా బొమ్మలు కానీ అవి ఇవి కొనిచ్చినా వాళ్ళు మొండిగా తయారవుతారు. చెప్తే మాత్రం అస్సలు వినరు, మన కంట్రోల్లో మాత్రం అస్సలు ఉండరు. వాళ్ళు పెరుగుతూ 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 మనం చిన్నప్పుడు చేసిన అలవాట్లే పెద్ద అయిన తర్వాత కూడా అట్లనే అలవాటుగా మారిపోతూ ఉంటాయి. మీరు గమనించండి ఒకసారి. అంటే మీకు మీ పిల్లల విషయంలో కానీ, అంటే నేను చెప్తున్నా అని మాత్రం తప్పుగా అనుకోకండి, జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఏదో హర్ట్ చేయాలని మాత్రం నేను ఇట్లా చెప్పట్లేదు. జస్ట్ మీరు కూడా ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి. అంటే మనం ఎట్లా చేస్తున్నాం, మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇదే చేసినామా అని ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను చూసిన వాళ్ళలో అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఏం కొనివ్వరు. అంటే నేను చూసిన బాగా రిచ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తుంటారు. మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మన పిల్లలకి అది కొనివ్వాలి, ఇది కొనివ్వాలి అని చెప్పేసి చాలా ఖర్చు పెట్టేస్తుంటారు. వాళ్ళు ఎంతసేపు ఆడతారండి బొమ్మలతోటి? మీరు కూడా చూడండి ఒకసారి. అసలు ఆ బొమ్మలతో ఎంతసేపు ఆడతారు చెప్పండి? మ్యాక్సిమం 1 or 2 days అంతే. ఆ బొమ్మను మూలకు పడేస్తారు. ఇంకా మళ్ళీ దాన్ని ఆడని కూడా అది పాడైపోతుంది. దాన్ని మనం 100, 200 పెట్టి కొంటూ ఉంటాం. 100, 200 పైన ఎక్కువనే, కానీ 100కి తక్కువైతే అసలు ఒక్క బొమ్మ కూడా ఉండదు. ఆ బొమ్మలు ఇప్పుడు ఆ కాలం పోయింది. అప్పట్లో వచ్చే బొమ్మలు మనం చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం 100, ఏది కొన్నా 100. అక్కడ ఫిక్స్ రేట్లు అని జాతరలలో ఏ బొమ్మ కొన్నా 100 అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా ఉంటుంది. మీరు చూడండి జాతరలకు వెళ్ళినప్పుడు. ఉద్దేశం బొమ్మలు కొనివ్వడం తప్పు అని అట్లా కాదు. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బొమ్మలు కొనివ్వండి, బట్ ఒక లిమిట్ వరకు కొనివ్వండి. అనవసరంగా ఎక్కువ బొమ్మలు కొనిచ్చేసి అంటే మన డబ్బులు వృధా అయిపోతుంది. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న బొమ్మలన్నీ అవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పేపర్ మీద కౌంట్ చేసుకోండి, ఏ బొమ్మకి ఎంత పడ్డదని చెప్పేసి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ బొమ్మకి ఎంత పడ్డది, మనం ఎంత ఖర్చు చేసినాం, ఎంత డబ్బు వృధా అయిపోయింది. ఇప్పుడు ఆ బొమ్మలతో మీ పిల్లలు ఆడతారా? ఒకసారి చెప్పండి. మళ్ళీ కొత్త బొమ్మ కొనాలనే చూస్తారు, పాత బొమ్మలతో ఎవరు ఆడరు. మీరు కూడా గమనించండి ఒకసారి. మన మెయిన్ టాపిక్ ఏంటంటే బొమ్మలు, అంటే డబ్బు వృధా. అంటే డబ్బు వృధా ఎట్లా చేస్తున్నాం అనేది మాత్రమే నేను చెప్పాలనుకున్నా. అందుకని బొమ్మల టాపిక్ తీసుకున్నా. పిల్లలకు బొమ్మలు కొనియడం తప్పేం కాదు, బట్ లిమిట్గా వాళ్ళు ఆడుకునే బొమ్మలు మాత్రమే కొనివ్వండి అంతే. ఎక్కువగా కొనివ్వకండి. వాళ్ళని మన కంట్రోల్నే ఉంచుకుందాం, కంట్రోల్ తప్పనివ్వకండి. నా నా ఉద్దేశం మాత్రం మనీ వేస్టేజ్ గురించే. మీ బొమ్మలు కొనివ్వడం గురించి దాని గురించి అదేం లేదు, బట్ మనీ చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం, అంతే. ఆ విషయానికి వస్తే మాత్రం నేను మాత్రం నాకు ఒక పాప ఉంది. దాదాపుగా పాపకి ఇంకో 2 months అయితే 2 years వస్తాయి. నేను మాత్రం 1, 2 బొమ్మలు మాత్రమే కొన్నాను. అంతకు మించి మా పాపకైతే ఒక్క బొమ్మ కొనలేదు. అంటే రిలేటివ్స్ కొనిచ్చిన బొమ్మలు, వాళ్ళు వీళ్ళు కొనిచ్చిన బొమ్మలే ఎక్కువ ఉన్నాయన్నమాట. నేను వాళ్ళు కొనిచ్చిన ఆ బొమ్మలతోటే పాప ఆడుకుంటుంది. నేను మాత్రం అస్సలు కొనివ్వలేదు. అంటే డబ్బు వేస్ట్ ఎందుకు, పాప ఏం ఆడుకోదు అని చెప్పేసి అట్లా నేను కొన్నాను అంతే.
అందరైతే నన్ను పిసినారి పిసినారి అంటూ ఉంటారు. అనుకోని వాళ్ళు అనుకున్నంత మాత్రాన మనకు పోయేది ఏం లేదు. నేను డబ్బు వేస్ట్ చేయట్లే అని నేను అనుకుంటున్నా, పిసినారని వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఎవరు ఏమనుకున్నా మనకు నచ్చింది మనం చేయాలి. నేను చెప్తున్నాను కాదు, మీకు నచ్చింది మీరు చేయండి అంతే. నేను జస్ట్ డబ్బు వృధా ఎక్కడ అవుతుంది అన్నది మన టాపిక్ కాబట్టి నేను ఈ బొమ్మల టాపిక్ తీసుకొని మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంతే. అంతే తప్ప మీరు కొన్ని ఇవ్వకండి, మీ పిల్లలకి ఏమి ఇవ్వకండి అనేది కాదు. అవసరం ఉన్న బొమ్మలు కొని ఇవ్వండి, అనవసరంగా మాత్రం అడగగానే కొని ఇవ్వకండి. ఎవరికైనా మా పిల్లలకి ఇట్లనే కొనిస్తాం, చాలా బొమ్మలు ఉన్నాయి మా ఇంట్లో వేస్ట్ అయిపోయినాయి, మూలకే ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరు వచ్చేసి మీ ఇంట్లో పొల్ల. అసలు ఈ మీ ఇంట్లో పొల్ల అని చెప్పేసి నేను ఎందుకు పెట్టినా అంటే, నేను ఏం చెప్పినా కూడా మీ ఇంట్లో ఒక పొల్ల లెక్క, అంటే మీ ఇంట్లో ఒక మనిషి లెక్క చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్కి పేరు పెట్టాను. నార్మల్గా నా పేరు మా పాప పేరు పెట్టేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదు. నేను ఏం చెప్పినా మీ ఇంట్లో పొల్లలాగా, మీలో ఒక మనిషిలాగా చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ పేరు పెట్టిన. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో డబ్బు ఎక్కడ వృధా అవుతుంది అంటే ప్రాక్టికల్గా కూడా నేను చూపిస్తాను. బట్ ఇది ఒకటి ఇంట్రడక్షన్ లాగా మీతో నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇట్లా ఇక్కడ కూర్చొని వీడియో చేస్తున్నాను. మళ్ళీ టాపిక్ మీద మనం ఇంకా మాట్లాడచ్చు, బట్ వీడియో లెంత్ అయిపోతుంది. లెంత్ అయిపోతే ఎవరు చూడడానికి ఇష్టపడరు. అందుకని చెప్పేసి కొంచెం లెంత్ తగ్గించి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వీడియోతోటే మీకు బోర్ కొట్టించకూడదని చెప్పేసి కొంచెం చిన్నగా చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్లో డబ్బు వృధా గురించి మాత్రం మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. తప్పకుండా చూడండి మీ ఇంట్లో పొల్ల ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.